హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్. ఈరోజు మన ఛానల్లోనే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రాగి పిండితోని బన్న దోశ అయితే చేశాను. పైనంతా క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా దూదిలాగా ఉంటుందండి. తింటూ ఉంటే అలా వెళ్ళిపోతూ ఉంటాయి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా. ఫస్ట్ టైం తిన్నా కూడా ఇష్టంగా తింటారు, ఫిదా అయిపోతారండి ఈ రెసిపీకి అయితే. ఇప్పుడు పిల్లలు ఎండాకాలంలో ఇంట్లో ఉంటూనే ఉంటారు కదా, చీటికి మాటికి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. అలాంటప్పుడు ఈ ఎండలకి గాను చక్కగా ఇలాంటి రెసిపీస్ చేసి ఇవ్వండి. ఒకటికి రెండు అయితే తింటారు, ఎలాంటి పేచీలు కూడా పెట్టరు. దీనికోసం ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని పావు కప్పు వరకు బొంబాయి రవ్వ అయితే యాడ్ చేసుకోవాలి. దీన్ని ఉప్మా రవ్వ, సుజీ రవ్వ అని కూడా అంటారు. ఇదైతే పావు కప్పు తీసుకున్న పర్లేదు, అరకప్పు తీసుకున్నా పర్లేదు. నేనైతే ఇక్కడ ఒక పావు కప్పు అయితే తీసుకున్నాను. ఆ తర్వాత దీంట్లోని ఒక కప్పు వరకు రాగి పిండిని అయితే తీసుకోవాలి. రాగి పిండిని పిల్లలకి ఇవ్వటం చాలా మంచిదండి, వాళ్ళ ఎముకలు కూడా దృఢంగా తయారవుతాయి. సో రాగి పిండిని ఏదో విధంగా ఇస్తూ ఉండండి, లడ్డుగా కానీ ఇలా కానీ ఇంకే విధంగా అయినా కానీ ఇస్తూ ఉండండి, పిల్లలకి అలవాటు చేయండి. అరకప్పు వరకు గడ్డ పెరుగునైతే తీసుకున్నాను. మీ దగ్గర గడ్డ పెరుగు లేదు అంటే మజ్జిగ 2 కప్పులు తీసుకున్నా పర్లేదండి. పావు టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేసి కొద్దిగా వాటర్ పోసుకొని ఈ విధంగా అయితే కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి పక్కనైతే ఉంచుకోవాలి. టైం ఉన్నప్పుడు చేసుకుంటే మాత్రం ఒక 15 నిమిషాలు పక్కన ఉంచుకోండి, మంచిగా ఫెర్మెంట్ అయ్యి చాలా బాగుంటుంది. వెనకమాల రోజు కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే వేసుకున్నా కూడా బాగుంటుందండి. ఈ విధంగా కాస్త ఉప్మా రవ్వ ఉబ్బుతుంది మనం వేసిన వాటర్కి గాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా కాస్త నానిపోయిన తర్వాత దీన్నంతటిని కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసుకొని సరిపడినన్ని, ఎంత వీలైతే అంత మెత్తగా అయితే దీన్ని బ్లెండ్ చేసుకోండి. దోశపిండిలాగా దోశపిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు బ్లెండ్ చేసుకొని మళ్ళీ వేరే ఒక బౌల్లో వేసుకోండి. ఆ తర్వాత దీంట్లోని 1 టేబుల్ స్పూను జీలకర్రని యాడ్ చేసుకోండి. జీలకర్ర టేస్ట్ చాలా బాగుంటుంది. మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ని కూడా వేసుకోండి. నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నాను. తర్వాత సన్నగా తరిగినటువంటి క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం కూడా యాడ్ చేసుకోండి. అల్లం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి ఇచ్చేటప్పుడు అల్లంని బాగా సన్నగా తురమండి, అప్పుడు కనిపించకుండా ఉంటుంది. వేరి పక్కన పెట్టే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి. కావాలంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని వేసి ఒకసారి బాగా అయితే కలుపుకొని సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఒక్కసారి అయితే టేస్ట్ చూడండి. టేస్ట్ చూసిన తర్వాత తాలింపు వేసుకునే కడాయి కానీ చిన్న మూకుడు కానీ ఉంటుంది కదా, తట్కా వేసుకునేది, దాంట్లో కొద్దిగా ఆయిల్ అయితే గ్రీస్ చేసుకోండి. బాగా హీట్ అయిన తర్వాత దీంట్లోనే ఒక 2 గంటలు ఇలా 2 గంటలు పిండి వేసుకున్న తర్వాత అస్సలు కదపకుండా మూత పెట్టి ఒక నిమిషం పాటు అయితే ఫ్రై చేసుకోవాలి. చుట్టూ ఏదైనా ఆయిల్ తక్కువైంది అనిపిస్తే చూపిస్తున్న విధంగా కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి, చక్కగా ఫ్రై అవుతుంది ఈవెన్గా. ఆయిల్ వద్దు సరిపోయింది అనుకున్న వాళ్ళు పర్లేదండి, అలా ఉంచేసుకోవచ్చు. సరిపడా మూత అయితే వేసేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే మధ్యలో కల్లా పిండి అంతా ఉడికిపోతుంది. ఆ తర్వాత వేరే సైడ్కి కూడా ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా ఫ్లిప్ చేసుకోవడం వల్ల ఏంటంటే కింద కూడా సమానంగా కాలి పైన లేయర్ అంతా క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా, జ్యూసీగా చాలా బాగుంటుందండి. ఒకసారి ఇది కానీ చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని అడుగుతారు పిల్లలు కానీ పెద్దలు కానీ, అంత ఇష్టంగా తింటారండి. ఇది పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్న బాగుంటుంది. అల్లం చట్నీ ఉంటుంది కదా, దాంతో కూడా చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. మనం వేసుకునే చిన్న గుంట పొంగడాలు దాంట్లో కూడా ఈ పిండితో వేసుకుని పెట్టినా సరే పిల్లలు ఇష్టంగా తింటారండి, అంత బాగుంటుంది. ఇంకా మిగతా వాటిని కూడా ఇలానే వేసి ప్రిపేర్ చేసుకొని పక్కనైతే ఉంచుకుందాము. ఉత్తిగా మామిడికాయ చట్నీలో గుజ్జు ఉంటుంది కదా, అది వేసుకొని తిన్నా కూడా బాగుంటుందండి. ఈ సింపుల్ ఒక 15-20 నిమిషాలు టైం పడుతుందంటే, అంత సింపుల్ రెసిపీ కూడా చక్కగా చేసేసుకోవచ్చు. పిల్లలు అడగంగానే చేసి పెట్టేయొచ్చండి. ఎక్కువ టైం కూడా తీసుకోదు. మనం ఈ ఎండలకి ఎక్కువసేపు స్టవ్ దగ్గర నుంచొని చెమటలు కార్చుకుంటూ చేయాల్సిన అవసరమూ కూడా లేదు. ఇలా ఇస్తే పిల్లలకు కూడా హెల్తీ కదా. రాగిపిండి అనేది లడ్డూల్లా కానీ ఇలా కానీ ఏదో విధంగా రాగిపిండి అనేది మనం పిల్లలకి పెడుతూ ఉండాలి, అప్పుడే వాళ్ళకి అలవాటు అవుతుంది. రాగి ఇడ్లీ కానీ రాగి దోశ కానీ ఏదో ఒకటి పెడుతూ ఉండండి, వాళ్ళు కూడా రాగి పిండిని తింటాం అలవాటు చేసుకుంటారు. ఇలా బన్ దోశలన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంకా నేనైతే వేడి దోశల్ని పుల్లటి టమాటో చట్నీతో అయితే సర్వ్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా, పైనంతా లోపలంతా సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుందండి. ఈ బన్ దోశల్ని వేడిగా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటాయండి. 1కి 4 అయితే లాగిస్తారు, నాది గ్యారంటీ. ఇంకా దీంట్లోనే పెరుగు తాలింపు వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మధ్యలో పంటి కింద క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం ఇలాంటివి తగులుతూ ఉన్నప్పుడు ఫ్లేవర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, చాలా బాగుంటుందండి.
సింపులే కాబట్టి మీరు కూడా ట్రై చేయొచ్చు. సరే కానీ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.